హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లెవర్ అండ్ సింపుల్ హోమ్. ఈరోజు మనం మన వీడియోలో కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ అండ్ చాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇందుకోసం అయితే ఫస్ట్ నేను ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకైతే ఆయిల్ వేడైపోయిందనమాట. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి కొద్దిగా కార్న్ఫ్లేక్స్ అనేవి వేసుకుంటున్నానండి. చూసారుగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఈ చాట్ అనేది అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలా కార్న్ఫ్లేక్స్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్లో వేయగానే చిటపటలాడుతుంది కదా కరివేపాకుని మరీ ఎక్కువగా మాడిపోనివ్వకూడదండి. నేనైతే ఇంకా కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకుని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు మెత్తగా ఉంటే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది అంత టేస్టీగా అనిపించదు. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కార్న్ఫ్లేక్స్లోకి తీసుకోవాలండి. ఇందులోకి 1.5 స్పూన్ వరకు కారం పొడిని తీసుకోవాలి. అలాగే మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం తక్కువగా కావాలంటే తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు కార్న్ఫ్లేక్స్ని బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లేక్స్కి మొత్తం ఈ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది బాగా పట్టాలన్నమాట. ఈ మిక్చర్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మనం పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బౌల్లో వేసి డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. వీటిని నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కార్న్ఫ్లేక్స్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్చర్తో చాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 2 టమోటాలు, 1 ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీరని తరిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, ఇంకొంచెం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలన్నమాట. మీరు టమాటాలని లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే టమాటాలు ముందుగా వేయడం వల్ల కార్న్ఫ్లేక్స్ అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇందులోకి నేనైతే కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకుంటున్నాను. నేను ఇప్పుడే తినడానికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టమాటాలని వెంటనే వేసేసాను అన్నమాట. మీరు మిక్చర్ని ముందుగానే మొత్తం రెడీ చేసుకొని తినాలనుకున్నప్పుడు అందులోకి టొమాటోలను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేంటి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే కార్న్ఫ్లేక్స్ చాట్ అనేది రెడీ అయిపోయింది.